తెలంగాణలోని పెట్రోల్ బంకుల్లో రద్దీ కంటిన్యూ అవుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి కొనసాగుతోంది. హైదరాబాద్లో 2 రోజులుగా పెట్రోల్ బంకులు కిటకిటలాడుతున్నాయి. పెట్రోల్ కోసం వాహనదారులు ఉదయం నుంచే క్యూ లైన్లలో నిల్చున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే వాహనదారులు అక్కడే నిద్రపోయారు. హైదరాబాద్ అప్పా జంక్షన్లో ఆటో డ్రైవర్లు వాహనాల్లోనే నిద్రపోయారు. రాత్రంతా పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు కాసిన డ్రైవర్లు పెట్రోల్ దొరక్కపోవడంతో అక్కడే ఉండిపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్న బంకులకి వాహనదారులు క్యూ కడుతున్నారు. మరోవైపు పెట్రోల్ కోసం మహారాష్ట్ర నుంచి కూడా వాహనాలు వస్తుండటంతో ఆదిలాబాద్లో మరింత కొరత ఏర్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు కూడా పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒక 10% పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేదని చెప్పేసి పూర్తిగా ఆపేసిన పరిస్థితి ఉంది. చూడొచ్చు, పూర్తిగా పెట్రోల్ బంక్ అంతా కూడా వాహనదారులు లేక పెట్రోల్ బంక్ ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. స్టాఫ్ అంతా కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 210 నుంచి 220 పెట్రోల్ బంకులు ఉన్నాయి. సో నిన్న ఈరోజు ఈ 210 నుంచి 220 పెట్రోల్ బంకుల్లో 10% అంటే దాదాపు ఒక 20 పెట్రోల్ బంకుల వరకు నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. సో జనం భయపడుతున్నారు, పెట్రోల్ పూర్తిగా షార్టేజ్ అవుతుంది, గ్యాస్ దొరకట్లేదని చెప్పేసి తెల్లవారుజాము నుంచి ఉదయం నుంచి పెట్రోల్ బంకుల వద్ద, గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత 10 రోజుల నుంచి అయితే గ్యాస్ కంపెనీల వద్ద సిలిండర్లతో పూర్తిగా నిలబడి వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అటు పెట్రోల్ పంపులో కూడా నిన్నటి నుంచి చాలా పెద్ద మొత్తంలో క్యూ ఉంటుంది పెట్రోల్కి, డీజిల్ కోసం అని చెప్పి చాలా వాహనాలు వాటి కోసం వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. క్యాష్ అండ్ క్యారీలో డీలర్స్ వ్యాపారం చేయడం, క్యాష్ అండ్ క్యారీలో డీజిల్ని, పెట్రోల్ని సరఫరా చేయడం వల్లనే ఇదంతా కూడా ఇబ్బంది అవుతుందన్నది ఒక ప్రధానమైన ఆరోపణ. సో దానికి తోడు రెండో రీజన్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి పూర్తిగా మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. మహారాష్ట్రలో గత వారం రోజుల నుంచి చాలా షార్టేజ్ ఉంది. అక్కడున్న డీలర్స్ కావచ్చు, అక్కడున్న కంపెనీస్ పెట్రోల్ని ఏమాత్రం కూడా సరఫరా చేయట్లేదు. సో సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఈ గ్రామాల ప్రజలు కావచ్చు, అక్కడ మండలాల ప్రజలంతా కూడా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వైపు పరిగెత్తుకొని వస్తున్నారు. దాంతో ఒక్కసారిగా షార్టేజ్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఏర్పడింది. డిమాండ్ చాలా పెరిగిన పరిస్థితిలో ఉంది. సపోజ్ ఆదిలాబాద్ జిల్లాలో ఒక పెట్రోల్ బంకులో రోజుకి 15,000 లీటర్ల పెట్రోల్ వినియోగంలో ఉంటే నిన్న ఒకరోజు 20,000 లీటర్ల పెట్రోల్ కూడా సరఫరా చేసినప్పటికీ కూడా ఏమాత్రం సరిపోని సిచ్యువేషన్ ఉంది. వాస్తవానికి రోజు 50 నుంచి 100 రూపాయల పెట్రోల్ పోసుకొని ఒక వాహనదారు డే అంతా కూడా వాహనం నడిపితే ఈ షార్టేజ్ అన్న ఒక పుకార్లతో ఒక్కసారిగా 1000 నుంచి 1200, 1300 రూపాయల పెట్రోల్ వేయించుకోవాల్సి వస్తుంది. కార్లలో కూడా 500, 1000 రూపాయలు డీజిల్ పోసుకునే వాహనదారులు ఒకసారిగా ట్యాంక్ ఫుల్ అంటే దాదాపు 4,000 నుంచి 4,500 డీజిల్ పూర్తిగా ట్యాంక్ ఫుల్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రెండు ప్రధానమైన కారణాలు వల్ల డీజిల్ షార్టేజు, పెట్రోల్ షార్టేజు, నో స్టాక్ బోర్డులు అనేటివి కనిపిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అటు గ్యాస్ కంపెనీ కూడా అదే పరిస్థితి. ముందస్తుగా చెల్లింపులు చేస్తేనే సిలిండర్లు వస్తున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఏజెన్సీల వాహనాలన్నీ కూడా కంపెనీల వద్ద ఉన్నాయి. ఇక్కడ డీలర్స్ డబ్బులు చెల్లిస్తే అక్కడ నుంచి వాహనాలు వచ్చే పరిస్థితి ఉన్నాయి. సో దీన్ని అధికారులు కొంత సమన్వయం చేయాల్సి ఉంది. సో డీలర్లకి కొంత క్రెడిట్ పైన ముందే ఏ విధంగా అయితే వ్యవస్థ నడిచేదో ఆ వ్యవస్థ ప్రకారం ఒకవేళ ఉంటే ఎలాంటి షార్టేజ్ ఉండదు. సో జనాలు కూడా ఎవరు ప్యానిక్ కావద్దని చెప్తున్నారు. డీలర్లు కానీ అక్కడంతా కూడా కేవలం ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ వల్ల క్యాష్ అండ్ క్యారీలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడం వల్లనే కొంత ఇబ్బందులు అవుతున్నాయి. క్యాష్ కట్టడంలో డీలర్స్ కొంత డిలే చేయడం వల్ల ఒక 2 రోజులు డిలే అవుతూ పెట్రోల్ బంకులు ఒక రోజు 2 రోజులు నో స్టాక్ బోర్డ్స్ అవుతున్నాయి. సో దానివల్లనే కొంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇలాంటి పెట్రోల్, డీజిల్ షార్టేజ్ లేదు. వాహనదారులు ఉదయం నుంచి లైన్లలో నిలబడే అవకాశం లేదు. 1000 రూపాయల పెట్రోలు, డీజిల్ కొట్టించుకొని అనవసరంగా డబ్బును కూడా వృధా చేసుకునే అవసరం లేదని చెప్పేసి అటు జిల్లా కలెక్టర్ కానీ, పోలీసులు కానీ పూర్తి స్థాయిలో చెప్తున్నారు. ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. బ్లాక్లో కూడా ఎక్కడ అమ్మకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 220 పెట్రోల్ బంకుల్లో కేవలం ఒక 10 నుంచి 20 పెట్రోల్ బంకుల్లో మాత్రమే అక్కడక్కడ నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. మిగతా బంక్స్ అన్నీ కూడా ఆపరేట్ అవుతున్నాయి. సిలిండర్లలో కూడా ఎలాంటి షార్టేజ్ లేదు. ముందస్తుగా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా డోర్ డెలివరీ సిలిండర్లు చేసే విధంగా అధికారులు కొంత ముందస్తు చర్యలు కావచ్చు, ఎప్పటికప్పుడు మానిటరింగ్, జూమ్ మీటింగ్ల ద్వారా డీలర్లతో కానీ, ఏజెన్సీలతో ద్వారా కానీ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.